మైక్రోగ్రీన్ ఇవి మొలకల కంటే కాస్త పెద్దగా ఉంటాయి. మైక్రోగ్రీన్స్ అంటే గింజలు వేసిన మొదటి వారం నుంచి 3 వారాల్లోపు పెరిగిన కూరగాయలు. వీటికి సూర్యకాంతి అవసరం లేదు. ఈ మైక్రోగ్రీన్స్ పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అయితే మైక్రోగ్రీన్స్ లో ఖనిజాలు, ఫైటోకెమికల్స్ మరింత పోషకాలను అందిస్తాయి. దీంతో పాటు ఇందులోని పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేసి సెల్ డ్యామేజ్ ని తగ్గిస్తాయి. ఐరన్ లోపం నేటి కాలంలో కామన్. దీనివల్ల రక్తహీనత ఏర్పడుతుంది. అయితే పాలకూర, బ్రాసికేసి కుటుంబానికి చెందిన మైక్రోగ్రీన్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా మెంతి, మైక్రోగ్రీన్స్ కూడా హెల్ప్ చేస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం చాలా మంచిది. మైక్రోగ్రీన్స్ లో సల్ఫోరాఫైన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ తగ్గడానికి కారణంగా ఉంటుంది. డైట్ లో మైక్రోగ్రీన్స్ తీసుకుంటే క్యాన్సర్ పెరుగుదలని నిరోధించడం, పూర్తిగా రివర్స్ చేయడంలో హెల్ప్ అవుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. ముఖ్యంగా కొలన్ క్యాన్సర్ తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. ఇందులో పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. దీనివల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. ల్యాబ్ లో జరిగిన అధ్యయనాల్లో క్యాబేజీ మైక్రోగ్రీన్స్ తీసుకున్నప్పుడు శరీర బరువు, ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ తగ్గాయి. గుండె జబ్బులు రావడానికి ఇవే ముఖ్య కారణాలు. కాబట్టి మైక్రోగ్రీన్స్ తీసుకుంటే ఈ సమస్యల నుంచి వచ్చే గుండె సమస్యల్ని తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించలేరు. వారి కణాలు వారి రక్తం నుండి చక్కెరని తొలగించవు. కానీ మైక్రోగ్రీన్స్ రక్తంలో చక్కెరని తగ్గిస్తాయి. బ్రోకలీ మైక్రోగ్రీన్స్ ఇన్సులిన్ నిరోధకతని మెరుగ్గా చేస్తుందని జంతువులపై జరిగిన పరిశోధన చెబుతోంది. మెంతి మైక్రోగ్రీన్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మెరుగ్గా చేస్తుంది. మైక్రోగ్రీన్స్ ని ధాన్యాలతో చేస్తారు. అంటే ఓట్స్, గోధుమలు లేదంటే కాయ ధాన్యాలతో చేయొచ్చు. వీటితో పాటు బ్రాసికేసి అంటే బ్రోకలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగితో చేయొచ్చు. కుకుర్బిటేసి అంటే దోసకాయ, పుచ్చకాయ, స్క్వాష్, ఆస్టరేసి అంటే ఎండివ్, షికోరి, పాలకూర, రాడ్చియోతో చేయొచ్చు. వీటిని పచ్చిగా తినొచ్చు. అలా కాకుండా సలాడ్స్, శాండ్విచ్ లో కలిపి తినొచ్చు. స్మూతీల్లో కూడా కలుపుకోవచ్చు. సూప్స్, పిజ్జా, పాస్తాలపై గార్నిష్ గా కూడా వాడొచ్చు. వీటిని తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. సో మైక్రోగ్రీన్స్ మంచి ఆరోగ్యాన్ని అందించడంలో మెండైన ఫలితాలని ఇస్తున్నాయి.